ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మాసంలో 9వ రోజు బ్రహ్మబాబా యొక్క కర్మల రూపే అడుగులని మనం రోజు వింటూ ఉన్నాము. 1 నుండి 18వ తేదీ వరకు అంటే 18 అడుగుల్లో భాగంగా ఈరోజు 9వ కర్మరూపి అడుగు. ఒకసారి బాబాను అనాయాసంగా ఒక శారీరక వ్యాధి చుట్టుముట్టింది. కానీ ఆ అనారోగ్యంలో కూడా బాబా తన నిశ్చింతత మరియు అచల స్థితిలో ఉన్నారు. పెద్ద వయసు, చలి ఎక్కువ, రకరకాల ప్రాబ్లమ్స్ అప్పుడు ఆ సమయంలో యజ్ఞంలో. సో ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు ఉండేవేమో బ్రహ్మబాబాకి. సో అదే అంటున్నారనమాట. అలాంటి సమయంలో కూడా, అనారోగ్య సమయంలో కూడా తన నిశ్చింతత మరియు అచల స్థితిని తెలిపారు. పిల్లల ముఖాలలో చింత, గంభీరతకు చెందిన రేఖలు చూసిన బ్రహ్మబాబా తన మధుర ధ్వనితో ఇలా అన్నారు: పిల్లలు, నేనైతే పూర్తిగా బాగున్నాను. ఇది పాత శరీరము అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ పాత వస్తువుకు అనేక కుట్లు వేసి నడిపించటం జరుగుతుంది. బాబా చెప్తారు కదా చాలాసార్లు, ఈ శరీరం అనేటువంటిది ఒక చెప్పు అని అంటారు, పాత చెప్పు అని అంటారు. లేదు అని అంటే శరీరం అనేటువంటిది పాత వస్త్రము. మరి దీనికి ఎన్నో కుట్లు వేయాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాని బాబాకి ఏం కాలేదు. చింత నుండి దూరంగా ఉండండి పిల్లలు. బాబా యొక్క ఈ స్థితి సూక్ష్మ రూపంలో పిల్లలందరికీ ఎటువంటి ప్రేరణనిచ్చేదంటే, మాయయే కాకుండా శరీరం ద్వారా కూడా కఠిన పరీక్షలు వచ్చినట్లయితే దేహం నుండి అతీతమై ఆత్మిక స్థితిలో ఉండే మరియు పరమాత్మ స్మృతిలో ఉండే అభ్యాసం ఎంతగా పరిపక్వంగా ఉండాలంటే అది ఏ కొంచెం కూడా మన స్థితిని పాడు చేయకూడదు అని అనేవారు. అంటే దేహం అనేటువంటిది టోటలీ సెపరేట్, ఆత్మ భిన్నంగా ఈ దేహం నుండి. మరియు దేహానికి ఉన్నటువంటి రోగం కూడా మానసిక స్థితిని ఏమాత్రం ప్రభావితం చేయకుండా బాబా అంత దృఢంగా ఉండేవారు. మరి బాబా అడుగుల్లో అడుగుపెట్టి మనం కూడా బాబాని ఈ విషయంలో కూడా అనుసరిద్దాము. అచ్చా. ఓం శాంతి.